ఫేస్‌బుక్‌లో రీల్స్ వీడియోస్ తరపున ఒక మంచి అప్డేట్ వచ్చిందిలా. ఇగ గది పేజ్ అయినా, ఫేస్‌బుక్ అయినా ఏదైనా సరే రీల్స్ తరపు నుంచి ఈ అప్డేట్ అచ్చుడుతోనే అబ్బా! ఎంత బాగుంది అనిపించింది నాకైతే మాత్రం. చూసిన తర్వాత మీరు కూడా అంటారు లా అంత మళ్ళా ఏందంటే దాన్ని గనక మనం వాడుతూ ఉన్నామనుకోండి, మస్తు మందికి మన వీడియోనైతే మంచిగా కనిపిస్తది. ఇక మన అకౌంట్ అయితే మాత్రం పుష్కలంగా పైసలు సంపాదించడానికి రెడీ అయితే అయిపోతది. మరి ఫేస్‌బుక్ వాడేది అందరూ ఎందుకు? పైసలు సంపాదించనీకే కదా! మరి ఇంకెందుకులా లేట్ చేస్తున్నారు? వెంటనే వీడియోని లైక్ చేయండి. కంటిన్యూషన్ అదేంది అప్డేట్ మరి మీకు ఉపయోగించడం వస్తదా? రాదా? అసలు మీకు ఈ అప్డేట్ వచ్చిందా లేదా? అని మంచిగా చెక్ చేసుకోండి. గంతనే కదా! లైక్ అయితే చేసిల్లు కదా! థ్యాంక్ యూ సో మచ్ చేసినోళ్ళందరికీ కూడా. ఇక ముందుగానైతే నేను నా ఫేస్‌బుక్ అయితే ఓపెన్ చేసినోళ్ళ. జర ఇప్పటిదాకా మన పేజ్‌ని ఎవరైనా లైక్ చేయలేదంటే లైక్ చేసి మంచిగా ఫన్నీ వీడియోస్ అయితే చూడుల్లి. అప్పుడప్పుడు మంచి వెరైటీ ఫుడ్ ఐటమ్స్ కూడా వస్తూ ఉంటాయి. సూపర్‌గా చేసుకొని అయితే తినొచ్చు. మొత్తానికైతే ఎంటర్‌టైన్ పర్పస్‌గానైతే ఉంటది. కావాలనుకున్నోళ్ళైతే ఫాలో అవ్వండి. రిక్వెస్ట్ ఫాలో కాదు అప్పుడప్పుడు ఎంటర్‌టైన్‌మెంటే కదా! ఇక మొత్తానికైతే ఇప్పుడు మనకి రీల్స్ తరపున కదా! ఇగో రీల్స్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసిన మీకు చూపించడం కోసం కాబట్టి నేనైతే ఒక రీల్ వీడియోని సెలెక్ట్ చేసుకుంటున్నా. సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడ మళ్ళా నెక్స్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసిన. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనల్ని డిస్క్రిప్షన్ రాయమంటది. వీటికంటే ముందే కొంచెం అట్లా స్క్రోల్ చేసినామనుకోండి చివరాఖరికి మనకి సీసీ అని చూపిస్తుంది. అంటే క్లోజ్డ్ క్యాప్షన్స్ అనే ఒక ఆప్షన్ అయితే చూపిస్తుంది. ఇక్కడ నాకు బటన్ ఆన్ అయింది. ఎందుకంటే నేను ఆన్ చేసుకున్నా కాబట్టి నాకు ఆన్ అయింది. మీకు ఆఫ్ అయిపోయి ఉంటుంది. దీని మీద క్లిక్ చేసుకొని ఆ బటన్ని మనం ఆన్ చేసుకోవాలి. ఆన్ చేసుకున్నాం అనుకోండి క్యాప్షన్స్ అనేది వస్తాయి. దీనివల్ల ఏంటంటే మన భాష అర్థం కాని వాళ్ళకి కూడా అక్కడ క్యాప్షన్స్ చదివి అది ఏంటిది అనేది మంచిగా అర్థం చేసుకుంటారు. కింద రివ్యూ క్లోజ్డ్ క్యాప్షన్స్ అన్నాం అనుకోండి సో అది ఆటోమేటిక్గా రివ్యూ అయిపోయి మనకి ఏవైతే కావాలో ఆ క్యాప్షన్స్ అనేది వస్తాయి. దానికోసం మనం ఏం చేయాలంటే ఇక్కడ మనకి సెట్టింగ్స్ అనే ఆప్షన్ ఉంది కదా దాని మీద క్లిక్ చేసుకున్న తర్వాత ఇలా కొంచెం స్క్రోల్గా చేసి ఇక్కడ మనకి చాలా రకాలుగానైతే ఆప్షన్స్ అయితే మనల్ని అడుగుతూ ఉంది. ఇక్కడ మనకి లింక్స్ ఆన్ ఎక్స్టర్నల్లీ అని అడుగుతుంది. 3D ఫొటోస్కి అని అడుగుతుంది. సో మన 3D కాదు కాబట్టి మనం దాన్ని సెలెక్ట్ చేసుకోకూడదు. ఇక నేను ఆల్వేస్ ఆస్క్ అని పెట్టుకున్నా కాబట్టి నన్ను ఎప్పటికీ కూడా రివ్యూ కంప్లీట్ చేసుకుంటారా లేదా అనేది ప్రతిసారి అడుగుతుంది. అది అవసరం లేకపోతే అవసరం లేదు. అలాగే పబ్లిష్ ఆన్ రీల్స్ ఇక్కడ నుంచి డైరెక్ట్ మనము అంటే క్లోజ్డ్ క్యాప్షన్స్ పెట్టేసుకున్నామంటే డైరెక్ట్ అక్కడ నుంచి పబ్లిక్ కావాలా వద్దా అని అడుగుతుంది. అదే మనం ఆన్ చేసుకుంటే బెటర్. అలాగే పబ్లిష్ యాజ్ పోస్టులు మన ఫొటోస్కి కూడా దాన్ని కూడా మనం ఆన్ చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి ఏబీ టెస్టింగ్ ఉంది అది మనకైతే అవసరం లేదు. ఇక దాని తర్వాత ఇక్కడ ట్రాన్స్లేట్ క్లోజ్డ్ క్యాప్షన్స్ అని ఉన్నాయి కదా ఇది అలాగే రివ్యూ క్లోజ్డ్ క్యాప్షన్స్ ఉన్నాయి కదా ఈ బటన్స్ రెండు కూడా మనం ఆన్ చేసుకున్న తర్వాత ఇక్కడికి వచ్చేసి మన రీల్ వీడియో ఏంది కదా కనుక ఆ డిస్క్రిప్షన్ అవన్నీ రాసి అప్లోడ్ చేసినాం అనుకోండి ఇంకంతే కథం. ఇప్పుడు మన భాష వచ్చే వాళ్ళు మాత్రమే మనల్ని చూస్తారు. కొంతమంది ఏదో అర్థం కాక బొమ్మలను చూస్తారు. అట్లా బొమ్మలను కాకుండా మనం మాట్లాడి కూడా మంచిగా అర్థమైంది అనుకో వాళ్ళు వీడియో పూర్తిగా చూస్తారు. వాళ్ళు చూడడం వల్ల ఇంకోళ్ళకి కూడా రికమెండేషన్ అవుతుంది. మరి మంచిగా ఉంది కదా ఏంటనే పోయి మీరు కూడా మీ అకౌంట్కి ఈ ఆప్షన్ వచ్చిందా లేదో మంచిగా జర భద్రంగా చెక్ చేసుకొని దాన్ని మీరు ఉపయోగించడం అయితే స్టార్ట్ చేయండి.